ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఏ యొక్క కబంధ హస్తాల్లో మనందరం కూడా ఇరుక్కుపోయాం. అనేది ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది. ఒక సమూహ శక్తిగా మారిపోయింది. దానివల్ల మంచి ఎంత ఉన్నదో చెడు అంతే ఉన్నది అనేటువంటిది ఇప్పటికే రుజువైంది. మనం నిత్య జీవితంలో అనేక ఉదాహరణలు చూస్తూ ఉంటాం. ఆధారం కాకుండా ఏ వ్యక్తి కూడా బ్రతకలేరేమో అనే పరిస్థితి రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి అభివృద్ధికి ఇదొక మచ్చుతనక. అయితే ఈ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. దీని యొక్క కబంధ హస్తాల నుంచి మనం ఏమైనా బయటపడే మార్గం ఏమైనా ఉన్నదా? ఒకవేళ లేకపోయినా కూడా ఎటువంటి మార్పులు చేసుకుంటే కృత్రిమ మేధ మనిషి యొక్క మేధస్సుని దాటి వెళ్ళిపోకుండా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద ప్రపంచం అంతా కూడా దృష్టి పెట్టింది. దీని మీద ఇప్పటికే శాస్త్రపరంగా కొన్ని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కృత్రిమ మేధస్సు కొంతకాలానికి నియంత్రణగానే కోల్పోయినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అవి యావత్ సమాజాన్ని ఏ విధంగా శాసిస్తాయి అనేటువంటి ప్రమాదాన్ని శాస్త్రవేత్తలు ముందుగానే ఊహిస్తున్నారు. కనుక అటువంటి స్థితికి చేజారకుండా మానవాళిని కాపాడుకోవడానికి, ముఖ్యంగా అవనిని మొత్తాన్ని కాపాడుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి సాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనిషి నియంత్రణలో కానీ లేకుండా పోయినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎటువంటి విపత్సాలను సృష్టించగలదు. ఇప్పటికే ఆధారిత టూల్స్ను ఉపయోగించి క్రైమ్ రేట్ ఎంతగానో పెరిగిపోయింది. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా కొన్ని సందర్భాల్లో, లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను లేదా నగదుని కాజేసేటువంటి కార్యక్రమంలో కూడా ఎన్నో సైబర్ నేరాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఆధారిత టూల్స్ని నిరుపయోగంగా వాడటం, అత్యుత్సాహంగా వాడటం, లేదా వాటిని దుర్వినియోగం చేయటం. ఈ టూల్స్ ఉపయోగించి అనేక రకాలైనటువంటి వికృత చేష్టలకి ఒక సమాజం అనేది బయలుదేరింది. దానివల్ల సామాన్య ప్రజలు, సగటు మనిషి అనేది తీవ్రమైన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. మరి ఇటువంటి కృత్రిమ మేధ ఇంకా ముందు ముందు ఎటువంటి ఉపద్రవాలను సృష్టిస్తుందో అనేటువంటి ఆందోళన ప్రపంచ స్థాయిలో ఇప్పుడిప్పుడే మొదలైంది. కనుక దాన్ని ఏ విధంగా నియంత్రించాలి, నిరోధించడానికి ఏదైనా సిస్టమ్ అనేది డెవలప్ కావాలా అనేటువంటి విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా తలమూలకలై దానికోసం తీవ్రమైన కృషి సాగిస్తున్నాయి. ఎందుకంటే వల్ల మనకి ఎంత మేలు అనేది వనగూడుతున్నా కూడా మరో ప్రక్క విధ్వంసం కూడా జరుగుతూ ఉన్నది. దానికి ఉదాహరణగా కొన్ని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో దిగ్గజాలు కానీ, టెక్ దిగ్గజాలు, లేదా అధిక దేశాలు, ధనికంగా ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా టూల్స్ ఉపయోగించుకొని వాటి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, లేదా వాటి యొక్క సామ్రాజ్య విస్తరణకు, లేదా వాటి యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అవి ఎంతగానో కృషి చేస్తున్నాయి అని ఉపయోగించుకొని. కనుక దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడిప్పుడే ఒక దశలో ఉన్నటువంటి కొన్ని దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య అంతరం అనేది తీవ్రంగా పెరిగిపోతున్నది. ఇదొక సమస్య. రెండోది, ఆధారిత అవసరాలు పెరిగినందు వల్ల మనుషులలో ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడుతోంది. ఇది మొత్తం సమాజానికి ఒక చీడలా పీడలా దాపురించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఆధారంగా ఉన్నటువంటి యువత చాలా రకాలైన సమస్యలకు లోనవటం అనేది దిగ్భ్రాంతి కలిగించే అంశం. చాలా శోచనీయం కూడా. ఎందుకంటే కౌమారదశలో అంటే అడల్సెన్స్ లో ఉపయోగించేటువంటి యువత వాటి వల్ల అనేక అనర్థాలను చవిచూడవలసి వస్తుంది. మానసిక వ్యత, ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి ఇవన్నీ కూడా ఒక దౌర్బల్య స్థితికి నేటి యువతను నెట్టేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతగా ప్రమాదకరంగా పరిణమించినటువంటి టూల్స్ ని విపరీతంగా వాడటం వల్ల యువత అనేది తమకున్నటువంటి మేధాశక్తిని కోల్పోయే పరిస్థితి కూడా వస్తున్నది. ఇదో సమస్య. ఇంకో సమస్య ఏమిటంటే ఆంతరంగికంగా ఏఐలో అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాటి నియంత్రణ చేసుకునేటువంటి శక్తి వాటికి లేకపోవడం, అదేవిధంగా వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని లేదా డెలివరీ కెపాసిటీస్ ని అవి నిరంతరం పెంచుకుంటూ పోవడం వల్ల మానవ జీవితాన్ని శాసించే పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎటువంటి నియంత్రణ లేకుండా పోయింది. వాటిలో మానవీయ కోణం అనేది ఉండదు. ఎందుకంటే మానవ మెదడుకి లేదా మానవుని యొక్క మనస్సు సంబంధించిన కండరాలకి ఒక స్వీయ స్పందన కానీ, లేదా కంపాషనేట్ కానీ ఉంటుంది. కానీ మనం సృష్టించినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అటువంటి భావోద్వేగాలు, ఎమోషన్స్ కానీ, స్పందించే గుణం కానీ ఎక్కడి నుంచి వస్తుంది? దానిలో జీవం లేదు కదా. కానీ మనిషి యొక్క మెదడు కంటే కూడా అనేది చురుగ్గా పనిచేస్తుంది, వేగవంతంగా పనిచేస్తుంది, సుస్థిరంగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది జనాల్లో ప్రబలిపోతుంది. ఇది ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది అనేది నిరీక్షించక తప్పదు. ఇది ఒక సమస్య. ఈ విధంగా తనను తాను మదుపు చేసుకుంటూ, తనను తాను రూపాంతరం చెందుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని అనర్థాలు మనం చూస్తా ఉన్నాం. అట్లాగే ప్రజల్లో భావోద్వేగాలు పెరుగుతున్నాయి, ఉద్రేకతలు పెరుగుతున్నాయి, లేనిపోని అభాండాలు, అసత్యాలు, దుష్ప్రభావాలు, దుష్ప్రచారాలు, అర్థసత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి. డీఫేక్ అకౌంట్లు, లేదా బ్యాంకులను వంచడం, లేదా ఇతరత్ర మానసిక వ్యాధికి గురి చేయడం, ఇవన్నీ కూడా మనం ఎన్నో ఉదాహరణలు చూస్తూ ఉన్నాం రోజు. వీటన్నిటికి మూల కారణం అనేది ఆధారిత టూల్స్ మీద విపరీతంగా ఆధారపడి మనం కూడా సాగించడమే. ఇది మనం తెలుసో తెలియకో ఆ వెబ్లో చిక్కుకుపోయాం. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దీనికి ఒక నియంత్రణ శక్తి అనేది అవసరం. ఎక్కడో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తన విస్తృతిని ఇంకా పెంచుకుంటే మానవ మేధ అనేది ఇప్పటికే కుంటుపడిపోయింది. మనం దాని ఆధారంగానే బ్రతకగలుగుతున్నాం. ఒక స్టేట్మెంట్ తయారు చేయాలన్నా, ఒక పీపీటీ తయారు చేయాలన్నా, లేదా ఇతరత్ర ఏదైనా డిసైడ్ ఒక నోట్స్ అనేది డిసైడ్ చేయాలన్నా కూడా మనం పూర్తిగా ఏఐ మీద ఆధారపడి స్థితికి వచ్చేసాం మనం తెలియకుండానే. దాని యొక్క వెబులో చిక్కుకుపోయాం. దానివల్ల మానవ మేధ అనేది కుంటుపడుతుంది అంతిమంగా. అది మనం గుర్తించాలి. కొద్ది కాలానికి ఏఐ మొత్తం లోకాన్ని శాసిస్తుంది, అదేవిధంగా మానవ మేధస్సును కూడా శాసించే పరిస్థితికి వెళ్ళిపోతే దానికి భావితరాలు మూల్యం చెల్లించక తప్పదు. అటువంటి దుస్సాహసానికి ఏఐ కానీ ఒడికట్టే పరిస్థితులు కానీ వచ్చినట్లయితే మనం ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటామో మనం ఆలోచించుకోవచ్చు. రాను తరాలు సూపర్ ఇంటెలిజెన్స్ వాడు పూర్తిగా ఏఐ మీద ఆధారపడిపోతే వాళ్ళలో సహజంగా ఉండాల్సినటువంటి కుటుంబ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు, కుటుంబంతో వాళ్ళకి ఉండేటువంటి అనుబంధం ఇవన్నీ కూడా కుంటుపడిపోతాయి. ఒక స్కూల్ విద్య అనేది ఎలా ఉంటుంది, ఒక టీచర్తో వాళ్ళకు ఉండే అనుబంధం ఎలా ఉండాలి అనేటువంటి సున్నిత అంశాలన్నీ కూడా వాళ్ళు దూరం అయిపోతాయి. అటువంటి తరాన్ని మనం ఊహించుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అటువంటి రోజు కూడా రావచ్చు. కనుక వీటన్నిటికీ ఈ నేపథ్యంలోనే కైలాష్ సత్యార్థి అనే పేరు మనందరం వినే ఉన్నాము. నోబెల్ బహుమతి గ్రహీత ఆయన, ప్రఖ్యాత సంస్కర్త. ఆయన కొత్తగా ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. కొత్తగా ఒక డిస్కవరీ చేశారు. అదేమిటంటే కంపాషన్ క్వోషియంట్. కంపాషన్ క్వోషియంట్ అనేది ఒక కరుణతో కూడినటువంటి, దయతో కూడినటువంటి ఒక రకమైనటువంటి క్వోషియంట్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. దీనివల్ల లాభం ఏమిటనంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కరుణకు సంబంధించిన అంశాలు కూడా చూపించినట్లయితే అవి కొంతవరకు మన చేతుల్లో ఉంటాయి. ఒక శాంతి శోభలతో నెలకొల్పడంలో కానీ, సమయం నెలకొల్పడం కానీ, అందరికీ సమానమైనటువంటి హక్కులు లేదా బాధ్యతలు లేదా మంచి సౌకర్యవంత జీవితం, కంఫర్ట్ లైఫ్ ఇవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. దాని పేరే సత్యార్థి ఫౌండేషన్ లేదా కోషియంట్, కంపాషనెట్ కోషియంట్ అంటారు దాన్ని. ఈ కంపాషన్ కోషియంట్ యొక్క పరిధి, పరిమితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలకు కానీ వెళ్ళినట్లయితే ఆయనే స్వయంగా చెప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో ఇటీవల. దీని యొక్క పరిణామ దశ ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ అంశాలు కానీ చూపించినట్లయితే ఒక డెలివరీ విధానంలో కానీ, అభివృద్ధి పరిచేటువంటి విధానంలో కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ఫర్దర్గా వస్తున్నటువంటి దానికి అనుసంధానించబడేటువంటి అంశాల విషయంలో కానీ వీటి యొక్క కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కరుణ కూడా దీనిలో ఉండాలి, ఒక దయాగుణం కూడా వీటిలో చూపించాలి అనేటువంటిది ఆయన తీవ్రమైన పట్టుదలతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని ప్రపంచ దేశాలు కానీ, టెక్ దిగ్గజాలు కానీ ముందు ముందు ఎంతవరకు ఆదరిస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నియంత్రణగా లేకపోతే చాలా దుష్పరిణామాలు వస్తాయనేది ఇప్పటికే అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఆ దిశగా వెళ్ళనివ్వకుండా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ సత్యార్థి కైలాష్ అనే ఆయన నోబెల్ బహుమతి గ్రహీత దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కంపాషనెట్ క్వోషియంట్ ప్రతి అంశం మీద కూడా ఎంతో కొంత కరుణ దృక్కోణంలో ఉండాలి, ఒక మెర్సీ దృక్కోణంలో ఉండాలి, ఒక కంపాషనెట్ దృక్కోణంలో ఉండాలి. లేకపోతే మనుషులో ఉండవలసిన దయాగుణం, క్షమాగుణం అనేది పూర్తిగా అంతరించిపోతుంది అనేటువంటిది వాదన ఎప్పటికీ మొదలైంది. దానికి తోడుగా ఈ మహనీయుడు ప్రవేశపెట్టినటువంటి ఈ కంపాషనెట్ క్వోషియంట్ అనేది కానీ నిరంగా ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకోగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించేటువంటి రంగాలు ఏ రంగాల్లో అయితే పోటీ పడుతున్నాయి వాళ్ళందరూ కూడా దీన్ని కూడా అడాప్ట్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని ఆశించవచ్చు. చూద్దాం, కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.